రీసెంట్‌గా 'మిరాయి' మూవీ తెలుసు కదా! మన 'తేజ సజ్జా' ఆఫ్టర్ 'జై హనుమాన్' తర్వాత ఇప్పుడొస్తున్న మూవీ. ఈ మూవీ అరౌండ్ ఒక వితిన్ 4 డేస్‌లో 100 క్రోర్స్ అయితే కొట్టేసింది. అండ్ ఇది ఒక మంచి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు 'మంచు మనోజ్‌కి'. ఎందుకంటే బిఫోర్ ఒక 10 ఇయర్స్ దాకా ప్రాపర్ హిట్స్ లేవు. యాంటాగనిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు ఈ మూవీలో అయితే. నాకైతే ఈ మూవీలో హీరో 'తేజ సజ్జా' హీరో ఉన్నాడు కదా! తనకంటే విలన్‌కే ఎక్కువ ప్రియారిటీ అంటే ఎక్కువ ఎలివేషన్స్ తనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి నాకు కొంచెం అంటే వీఎఫ్ఎక్స్ పరంగా ఇది తోపు సినిమా. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో నాకనిపించింది ఏందంటే, ఇంత సిల్లీగా ఎలా తీశార్రా అని కొన్ని పాయింట్‌లో అనిపించింది. ఒక అరౌండ్ 9 బుక్స్ కాన్సెప్ట్. ఎయిత్ బుక్, నైన్త్ బుక్. ఎయిత్ బుక్ ఒక ఏకంగా పియానోలో పెట్టుకొని తనొచ్చి తీసుకొనొచ్చి ఏదో మంచు మనోజ్‌కైతే ఇచ్చాడని అయితే నాకైతే అనిపించింది. ఇంక నైన్త్ బుక్ నువ్వెట్ట కనుక్కోలేవని ఏకంగా మన శ్రేయ చెప్పింది, జగపతి బాబు అందరూ చెప్పినా గానీ, జగపతి బాబు కూడా ఒక తప్పు చేశాడు. ఇక్కడ మొత్తం 9 బుక్కులున్నాయని చెప్పిందే జగపతి బాబు, శ్రేయ ఈళ్ళిద్దరు. అండ్ ఇంకొకటేందంటే, ఎక్కడో దారిన పోయే గొట్టంగాన్ని తీసుకొనొచ్చి వాడికి అన్ని విద్యలు నేర్పించి, మా మీద దండయాత్ర చేయమని చెప్పింది జగపతి బాబే అనిపించింది నాకైతే. అండ్ నైన్త్ బుక్ కనుక్కోవడం కష్టం. గృహ అండ్ ఆ పక్షి అన్నీ ఉంటాయి కదా! దాని నుంచి అసల 'తేజ సజ్జా' అది కనుక్కోకున్నా గానీ, అది మన మంచు మనోజ్ దొరికేదే కాదు అనయితే నాకనిపించింది. అండ్ ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి మూవీ చూశానని అయితే అనిపించింది. 'హనుమాన్‌తో' పోల్చుకుంటే ఈ మూవీ అంటారా దేని గొప్పతనం దానిదే. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా బావుంటది అని నా ఒపీనియన్. అండ్ 'మిరాయి' మూవీ 100 క్రోర్స్ కొట్టింది. మన 'తేజ సజ్జా' అండ్ 'మంచు మనోజ్' అయితే ట్వీట్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 100 క్రోర్స్ మూవీస్ అనేది మామూలు విషయం కాదు. ఒక టైర్ 2 యాక్టర్‌కి. ఇలానే చేస్తూ మూవీస్ ఇలానే హీరో కొట్టుకుంటూ పోయినాడనుకో టైర్ 1లోకి వెళ్ళిపోతాడు. ఇంక మామూలుగా ఉండదు. వితిన్ షార్ట్ టైమ్‌లో టైర్ 1కి వెళ్ళిన ఏకైక యాక్టర్ తేజ సజ్జా అనే విధంగా అయితే వచ్చేస్తది. చూడాలి మరి ఇది అవుతదో లేదో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం.